వెల్కమ్ టు కాశీ బ్యాంకింగ్ క్లాసెస్ స్టూడెంట్స్. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ చేసిన అప్రెంటిస్ నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో నోటిఫికేషన్ చూసినట్టయితే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961. సో దీని ప్రకారంగా వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగినది. సో అప్రెంటిస్ జాబ్స్ కొరకు మన ఎస్బీఐ వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ లోపలికి మనం వచ్చినట్టయితే సో లాస్ట్ డేట్ ఏంటండి అప్లై చేసుకోవడానికి? లాస్ట్ డేట్ 15/6/2026. సో 15/6/2026 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ఫర్ ద ఎంగేజ్మెంట్ ఇన్ వన్ స్టేట్ ఓన్లీ. సో మీరు చూజ్ చేసుకున్నప్పుడు ఒక స్టేట్ మాత్రమే చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇస్ కంప్లీట్ ఓన్లీ వెన్ ద ఫీ పే చేయాల్సి ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ టు విజిట్ bfsissc.com and read the detailed guidelines on how to register on NAPS portal apprenticeship. సో ఈ వెబ్సైట్లో మాత్రం కంపల్సరీ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందండి. సో రిజిస్టర్ అయ్యాకనే మనం ఈ జాబ్స్ కోసము మన SBI.co.in కెరియర్స్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యాకనే మళ్ళీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. సో సీట్స్ ఒక్కొక్క స్టేట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్లో. సో మన తెలంగాణలో చూసినట్టయితే టోటల్ 491 సీట్స్ ఉన్నాయండి. సో డిఫరెంట్ కేటగిరీ వైజ్ 78, 34, 132. సో 49, 198. సో ఈ కేటగిరీ వైజ్ SC, ST, OBC, EWS, UR అన్రిజర్వ్డ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే 709 వేకెన్సీస్ ఉన్నాయి. సో SC 113, ST 49, OBC 191, EWS 70, UR 286. సో టోటల్ చూసినట్టయితే 7150 వేకెన్సీస్ ఉన్నాయండి. సో మళ్ళీ రిజర్వేషన్ ఫర్ ది EWS ఈజ్ గవర్న్డ్ బై, సో EWS వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. SC, ST, OBC వాళ్ళకు కూడా యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఆన్ ద ప్రెజెంట్ డేట్ ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది. సో డిస్ట్రిక్ట్ వైజ్ చూసినట్టయితే తెలంగాణలో ఫస్ట్ ఏపీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో చూస్తే అల్లూరి సీతారామరాజు 8 వేకెన్సీస్, అనకాపల్లి 35, అనంతపూర్ 14, అన్నమయ్య డిస్టిక్ 19, బాపట్ల 8, చిత్తూరు 30, ఈస్ట్ గోదావరి 30, ఏలూరు 53, గుంటూరు 20, కాకినాడ 19, కోనసీమ 11, కృష్ణా 61, కర్నూలు 16, నంద్యాల 13, 97, ఎన్టీఆర్, పల్నాడు 17, పార్వతీపురం మన్యం 10, ప్రకాశం 15, నెల్లూరు 32, శ్రీకాకుళం 18, సత్యసాయి 12, తిరుపతి 26, విశాఖపట్నం 45, విజయనగరం 20, వెస్ట్ గోదావరి 53, వైఎస్ఆర్ డిస్టిక్ 27. తెలంగాణలో చూసినట్టయితే సంగారెడ్డి 4, రంగారెడ్డి 22, మేడ్చల్ మల్కాజ్గిరి 22, హైదరాబాద్ 10, మెదక్ 4, సిద్దిపేట్ 6, యాదాద్రి భువనగిరి 16, ఆదిలాబాద్ 5, జగిత్యాల 4, నిజామాబాద్ 16, పెద్దపల్లి 7, కొమ్రంభీం 2, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల 6, నిర్మల్ 5, వికారాబాద్ 4, జోగులాంబ గద్వాల్ 15, కామారెడ్డి 5, ఖమ్మం 64, మహబూబ్ నగర్ 50, నాగర్ కర్నూల్ 26, నల్గొండ 27, నారాయణపేట్ 17, సూర్యాపేట్ 53, వనపర్తి 21, భద్రాద్రి కొత్తగూడెం 8, హన్మకొండ 6, జనగాం 2, జయశంకర్ భూపాలపల్లి 1, కరీంనగర్ 8, మహబూబాబాద్ 3, ములుగు 1, రాజన్న సిరిసిల్ల 2, వరంగల్ 8, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 2. సో ఇవండి మన తెలుగు స్టేట్స్లో ఇప్పుడు అంటే తెలంగాణలో ఉన్న వేకెన్సీస్.
నెక్స్ట్ ఏజ్ మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 28 ఇయర్స్ యాజ్ ఆన్ 1st April 2026. మళ్ళీ క్యాండిడేట్ మస్ట్ నాట్ బి బోర్న్ నాట్ లేటర్ దాన్ 1/4/2006. సో 2006 తర్వాత పుట్టినతను కాకూడదు, 1998 ముందు పుట్టినతను కాకూడదు. సో మళ్ళీ రిజర్వేషన్స్ ఫర్ ద పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్. సో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ, బీడీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో రిజర్వేషన్ విత్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్. సో డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ 1 year. స్టైపెండ్ 15,000 per month ఇస్తారు జస్ట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year. అప్రెంటిస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ అలవెన్సెస్ బెనిఫిట్స్. సో మామూలు ఎంప్లాయీస్కి ఉండే బెనిఫిట్స్ డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇలాంటి ఎలాంటి అలవెన్సెస్ ఇవ్వరు. సో weightage relaxation to apply in recruitment of junior students shall be given as per recruitment policy of bank as per amendment from weightage relaxation in recruitment of junior students will be given to apprentices who will successfully complete the apprentice training in our bank, subject to the candidate successfully satisfactory conduct and performance during the entire training period. సో దీంతో మనకు వచ్చేది ఏంటంటే ఒకటి జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్లో ఈ అప్రెంటిస్ వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇస్తారు. సో అప్రెంటిస్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్ అప్పుడు ఈ అప్రెంటిస్ ఎవరైతే చేశారో వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తారు. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ రిఫర్స్ టు పాసింగ్ ఆఫ్ స్కిల్ ఎవాల్యుయేషన్ టెస్ట్, స్ట్రేట్ టెస్ట్ అండ్ సెక్షన్ ఆఫ్ జాయింట్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ జాయింట్లీ ఇష్యూడ్ బై ఎస్బీఐ, ఎన్ఎస్డిసి, బిఎఫ్ఎస్ఐ, ఎస్ఎస్సి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 questions 25 marks 15 minutes, జనరల్ ఇంగ్లీష్ 25 questions 25 marks 15 minutes, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 questions 25 marks 15 minutes, రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 25 questions 25 marks 15 minutes. సో టోటల్ వచ్చేసి 100 questions ఉంటాయి, 100 marks 60 minutes. సో ఈచ్ టెస్ట్ విల్ హ్యావ్ సపరేట్ టైమింగ్స్ యాజ్ మెన్షన్ బిఓ. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక కంపల్సరీ టైమింగ్స్ ఉంటుంది. సో మీరు ఏ మీడియంలో అప్లై చేసుకోవచ్చు ఉంది. ఈ ఇంగ్లీష్లో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. తెలంగాణలో వచ్చేసినట్టయితే ఇంగ్లీష్, హిందీ, తమిళ్లో ఆప్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ చూద్దాం. ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపూర్, నెల్లూరు, ఒంగోలు. తెలంగాణలో చూసినట్టయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. సో ఈ 4 ప్లేసెస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. The specific local language tests are as mentioned in the para A of the advertisement. The candidates applying for training seats of the particular state should be proficient. సో ఆ లాంగ్వేజ్లో మీకు రీడింగ్ తెలిసి ఉండాలి, లోకల్ లాంగ్వేజ్లో రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఎనీ ఆఫ్ ది స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ దట్ స్టేట్. సో మనకు తెలుగులో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ అర్థమయ్యే శక్తి ఉండాలి. The candidates who produce 10th or 12th standard mark sheet certificate evidencing have studied the local language will not be required to undergo the లాంగ్వేజ్ టెస్ట్. సో 10thలో కానీ 12thలో కానీ మనం తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే మనము వీ నీడ్ నాట్ గో త్రూ ద టెస్ట్, దట్ ఈజ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఎగ్జామ్ పాస్ అయ్యాక. అండ్ మీరు ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తారు. ఛార్జెస్ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీకి 300 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ వాళ్ళకి ఏం లేదండి. సో దిస్ ఈజ్ ద ఫీ స్ట్రక్చర్.
how to apply. The candidates who will be required to register themselves online through website. సో, ఈ వెబ్‌సైట్‌లో మీరు రిజిస్టర్ అయ్యాక తర్వాత ఈ వెబ్‌సైట్‌లో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో, జస్ట్ యూ షుడ్ హ్యావ్ వాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఫర్ అప్లయింగ్. సో, దీస్ ఆర్ ది ఫోటోగ్రాఫ్స్ ఎంత ఎంబీ, ఎంత సైజ్ ఉండాలి, సిగ్నేచర్ ఎంత సైజ్. సో, ఇదండి జస్ట్ ఎ స్నాప్ షాట్. సో, ఎస్‌బీఐ అప్రెంటిస్ అరౌండ్ 7,000 వేకెన్సీస్‌తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో, సాలరీ మీకు తక్కువ ఉన్నా కూడా జూనియర్ అసోసియేట్స్ ఎగ్జామ్‌కి మీకు రిలాక్సేషన్ వచ్చేసి సో, అందులో మీకు మంచి జాబ్, బెటర్ జాబ్ వచ్చే అవకాశాలు ఉంది. సో, థాంక్ యూ.